హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ విజయశంకర్ని. రోజు పార్ట్ టైం జాబ్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి. సో దాంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. సో ఇది 3rd వీడియో. ఈ వీడియోలో మీకు గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రైల్వేలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఒక బెస్ట్ సజెషన్, అలాగే వాళ్ళకు ఉపయోగపడే ఒక పీడిఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. సో పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ వీడియో గ్రూప్ డి కోసం అండి. ప్రత్యేకంగా నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ అయితే గ్రూప్ డి జరుగుతుంది కదండి. సో మనకైతే గ్రూప్ డి కాన్సెప్ట్ ఏంటండి, ఎవరైనా కోచింగ్ సెంటర్లో ఏమని చెప్తారు, మనకి కాన్సెప్ట్ తెలిసిందే ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందని చెప్తుంటారు చాలామంది. అయితే ఇది అర్థమెటిక్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్న పీడిఎఫ్ అండి. అంటే మన ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎలా చూస్తాం, ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని అంతా సొల్యూషన్ చేశాక మనకి రాకపోతే ఏవైతే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో అవి చూసుకుంటూ మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో అవే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకే దగ్గర చాప్టర్ వైజ్గా, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాగ చాలా చాప్టర్స్ ఉంటాయి కదండి అర్థమెటిక్లో. సో ఈ అర్థమెటిక్లో ఉన్న చాప్టర్స్ అన్నీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం, అంటే ఇక్కడ చూడండి మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఎన్టీపీసీ స్టేజ్ 1, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, జేఈ, ఏఎల్పి, పారామెడికల్, గ్రూప్ డి, అలా మొత్తం స్టేజ్ 2 మొత్తం 2005, 2015లో కూడా ఎన్టీపీసీ ఉన్నాయండి. అయితే ఈ మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర చాప్టర్ వైజ్గా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ కూడా ఒకే దగ్గర నోట్స్ ఫామ్లో అంటారు కదా, క్వశ్చను కింద ఆన్సర్, క్వశ్చను కింద ఆన్సర్, అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్సే ఒకే దగ్గర ఉన్న పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉందండి. సో అది మీకు ఇద్దామని ఈ ఒక వీడియో చేస్తున్నాను. సో ఒకసారి మీరు డీటెయిల్గా చెప్తాను చూడండి. అయితే ఈ వీడియోలో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ నెంబర్ సిస్టమ్ తీసానండి. చూడండి మొత్తం అన్ని చాప్టర్లు ఉన్నాయండి, ఒక్క లేని చాప్టర్ అంటూ ఏది లేదు, అన్ని చాప్టర్స్ మన దగ్గర ఉన్నాయి. సో పీడిఎఫ్ అండి ఇది మొత్తం. నేనైతే మొత్తం పీడిఎఫ్ని జెరాక్స్ తీసుకున్నాను, ప్రింట్ తీసుకున్నాను, మొత్తం ప్రింట్ తీసుకొని ఇలా నా దగ్గర ఉంచుకున్నాను అనమాట. అంటే చదువుకోవడానికి బాగుంటుంది కదా అని. కొంతమంది పీడిఎఫ్ డైరెక్ట్గా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే ఓపెన్ చేసుకొని చక్కగా ఒక రఫ్ బుక్, పెన్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే నోట్స్ అయితే మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది కదా, ఎక్కువగా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చూడండి నెంబర్ సిస్టంలో ఎన్టీపీసీ స్టేజ్ 2 2022 అండి. 2022లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో చూడండి క్వశ్చన్ విత్ ఆన్సర్, అంటే ఒక నోట్స్ ఫామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నాకు తెలిసినంత వరకు ఇదైతే నాకు న్యూగా దొరికిన పీడిఎఫ్ అండి. అంటే నేను కూడా బై చేశాను. సో న్యూగా వచ్చిన పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్ అనేది చూసిన తర్వాత అంటే చాలామందికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే కొంతమంది కాన్సెప్ట్ లైట్గా తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళైనా కొంత మ్యాథ్స్ అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వెంటనే మనకి సొల్యూషన్ కిందనే ఉంది. సో కొంతమందికి అర్థమైన వాళ్ళకైతే ఇంకా ఈజీ, కొంతమందికి అర్థం కానిది కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన దగ్గర ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాపీగా నోట్స్ ఫామ్లో మనం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. చూడండి స్టేజ్ 2 షిఫ్ట్ 3 2022 ఇది నెంబర్ సిస్టంలో. అలా చాప్టర్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం ఆల్మోస్ట్. అయితే ఎన్టీపీసీ ఒకటేనా అంటే మనం ప్రస్తుతం చదువుతున్నది అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి, దానికి ఉపయోగపడే వాళ్ళు కూడా, లేదంటే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు 2కు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే 2కు సంబంధించినవి కూడా ఎన్టీపీసీ స్టేజ్ 2 సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం నెక్స్ట్ అటెంప్ట్ ఏంటి, గ్రూప్ డి కదా. సో గ్రూప్ డికి అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కసారి కూడా మీకు చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువసారి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అవే మోడల్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారండి. 100% అని చెప్తారు. అయితే మన కాన్సెప్ట్ తెలియాలని కూడా చెప్తారు. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చని. సో మనకైతే ప్రస్తుతానికి చూడండి గ్రూప్ డికి సంబంధించింది షిఫ్ట్ 3 2022లో అడిగింది, 2020లో షిఫ్ట్ 2లో అడిగింది, 2020లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గ్రూప్ డికి సంబంధించి షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్. సో క్వశ్చన్ విత్ ఆన్సర్ మీరు అట్లీ క్వశ్చన్ అంటే నోట్స్ ఫామ్లో ఉంది కాబట్టి జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఒక నోట్స్లో మనం ఎలాగైతే ఒక రఫ్ బుక్ పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో ఆ విధంగా మీరు ప్రిపేర్ అయిపోయినా చాలా ఈజీగా క్రాక్ చేస్తారండి ఎగ్జామ్. ఎందుకంటే మొత్తం ఎన్టీపీసీకి, ఏఎల్పి, ఆర్ఆర్బి, జేఈ, చూడండి ఆర్ఆర్బి, జేఈకి సంబంధించినవి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, చూడండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. లేదు నేను గ్రూప్ డికి మాత్రమే ప్రిపేర్ అవుతానంటే గ్రూప్ డికి మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రమే చూసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు అన్ని మోడల్స్ మనం టచ్ చేసుకొని వెళ్ళిపోతే
వాడు ఏ మోడల్ ఇచ్చినా మన ప్రీవియస్ క్వశ్చన్స్లో బేసిక్ మోడలే ఇస్తాడు. సో గ్రూప్ డి వరకు అయితే ఈజీ లెవెల్లోనే ఇస్తాడు ఎగ్జామ్ అయితే. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పగలను నేను. ఎందుకంటే మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్స్ అలాంటివి ఏమైనా చేంజ్ అవ్వచ్చు మోడల్స్ అనేవి మారవండి. మనకి సేమ్ మోడలే ఇస్తాడు ఎగ్జామ్లో. సో ఇదంతా ఏంటిది నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ అండి. మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి, టైప్ 7 ఇంతవరకు ఉన్నాయి చూడండి. ఎన్ని 276 ఎన్టీపీఎస్సీ చాలా ఉన్నాయండి, చాలా క్వశ్చన్స్ గ్రూప్ డీకి సంబంధించి. 2018లో అడిగింది, 2018లో గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ఒకే చాప్టర్లో మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉండడం అంటే మనం ఒక నోట్స్లో కోచింగ్లో మనం సార్ చెప్పే క్వశ్చన్లు కూడా మనకు ఎప్పుడైనా ఏదైనా బుక్ ఇచ్చేటప్పుడు కూడా ఒక చాప్టర్లో క్వశ్చన్స్ ఇస్తారు కొన్ని ఆ మోడల్ సంబంధించింది. అదే మోడల్స్ ప్రీవియస్ క్వశ్చన్సే మన దగ్గర ఒకే నోట్స్ ఫామ్లో అనమాట ఉన్నాయంటే మనం ఇందులో చదువుకుంటే మనకి చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్. నెక్స్ట్ చూడండి డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇది కూడా చూడండి క్వశ్చన్ ఆన్సర్. మీకు లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ పెడతానండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది దీనికి సంబంధించినవి. చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఆర్ఆర్బి జేఈ. మీరు అంటే ఒక చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఓన్లీ గ్రూప్ డి చదవాలనుకుంటే గ్రూప్ డి మాత్రమే చదువుకోవచ్చండి. లేదు అన్ని గ్రూప్ డీకి అయితే ఆర్పిఎఫ్ అయితే ఒకటే మోడల్ కదా, ఒకటే కాన్సెప్ట్ కదా. సో అన్నీ లైట్గా మీరు చూసుకున్న చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు ఎగ్జామ్. మీరు ఈ ఎగ్జామ్ కొన్ని చాప్టర్స్ ఉంటాయంటే పీడిఎఫ్ మొత్తం ఆల్మోస్ట్ అండి చాలా చూడండి ఎంత నోట్స్ ఉందో. ఇలాంటివి 2 ఉన్నాయండి మొత్తం నా దగ్గర. 1000 అయ్యింది నా ఈ పీడిఎఫ్ తీసుకోవడానికి. సో ఒకే దగ్గర నోట్స్ ఫామ్లో ఉంటుంది కదా, సెల్లో రోజు చూసి చదవలేకపోతున్నానని నేను ఇలా తీసుకున్నానండి, పీడిఎఫ్ ప్రింట్ తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉందండి, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డెస్టినేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగా ఎలిగేషన్స్ మెథడ్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ మొత్తం ఆల్మోస్ట్ అండి చాలా ఎక్కువ కదా అర్థమెటిక్లో. సో అన్నీ ఆల్మోస్ట్ అన్ని జామెట్రీ, ప్యూర్ మ్యాథ్స్, మొత్తం ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినవి కూడా అందులో ఉన్నాయన్నమాట. సో మీకైతే చాలా యూజ్ అవుతుందండి. చూడండి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, చాలా ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చారండి. చూడండి క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ 98, 28, 112 ఆన్సర్ చూడండి ఎంత ఈజీగా ఇచ్చారో. మీకు ఇంకా ఇందులో నేను కొన్ని అయితే చాప్టర్స్ వీడియోస్ అయితే క్లాసెస్ కూడా చెప్దాం అనుకున్నానండి. బట్ నేను కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకైతే టైం కుదరట్లేదు. అందుకోసం ఈ పీడిఎఫ్లో మీరు తీసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే నాకైతే చాలా ఉపయోగపడింది. అందుకోసమే నేను ఈ ఐడియా చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, మీరు తప్పకుండా నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు నేను ఆ పీడిఎఫ్ చాలా తక్కువ ప్రైస్కి నేను ఇస్తానండి. ఇలాగే అంటారు ప్రైస్ ఎక్కువ అంటారేమో అనుకుంటారు, బట్ ఎక్కువేమీ కాదండి. బట్ మీకైతే ఏంటంటే లేదు నేను ప్రింట్ తీసుకుంటే 980 రూపీస్ అండి. మొత్తం బైండింగ్ మొత్తం 1000 రూపీస్ అయింది. చూడండి మొత్తం సాలిడ్ పేపర్స్ మొత్తం 1000 రూపీస్ అయిందండి. సో మీరు అలా తీసుకొని చదవచ్చు. లేదు అంటే మీరు చక్కగా సెల్లోనే పీడిఎఫ్ ఓపెన్ చేసి, నెట్ కూడా అవసరం లేదు మనకు పీడిఎఫ్కి, ఓపెన్ చేసి చక్కగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకొని ఒక రఫ్ బుక్ పెన్ను పట్టుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి చాలా చిన్న క్వశ్చన్స్ కూడా ఇది ఇంత చిన్న సొల్యూషన్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. కొన్ని మనకు తెలిసినవే వదిలేస్తుంటాం చూడు గ్రూప్ డీకి, వాటి పర్సెంటేజ్ ఆఫ్ 6 hours. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసేస్తారండి ఈ ట్రిక్స్ చూస్తే. చాలా ఈజీ ట్రిక్స్ అనమాట, చూడగానే మీకు అర్థమయ్యే ట్రిక్స్ అనమాట. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ పీడిఎఫ్ కావాలన్నా నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. సో అన్ని చాప్టర్లు అండి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని చాప్టర్ లాంగ్ వీడియో అయిపోతుందండి. సో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్ చెప్పాను కదండి. ఈ బుక్కి సంబంధించినవే మొత్తం 2 అండి, ఇలాంటివి 2 ఉన్నాయి మొత్తం 89 పేపర్స్ అనుకుంటా. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇదేదో టెక్స్ట్ బుక్కే తీసుకోవచ్చు కదండి. టెక్స్ట్ బుక్ కోసం మేము కూడా సెర్చ్ చేసామండి, వాళ్ళకి ఫోన్ చేసిన ఈ బుక్ మీద ఉన్న నెంబర్కి అయితే మేము ఫోన్ చేయడం జరిగింది, కానీ వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అసలు అవ్వలేదండి, కలవలేదు కూడా. సో అందుకోసమే నేను ఏం చేశానంటే పీడిఎఫ్ డైరెక్ట్గా తీసేసుకొని ప్రింట్ తీసేసుకున్నాను అనమాట, హ్యాపీగా చదువుకోవడానికి. అర్థమెటిక్గా మనకి ఈ రూల్ కదండి, చాలా ఈజీగా మనం రీజనింగ్ అయితే చాలా ఈజీగా చేసేవచ్చు. సో అర్థమెటిక్లో కూడా మనకు బాక్స్ చాలా ఈజీగా గ్యాదర్ చేయాలంటే ఈ పీడిఎఫ్ మీరు తీసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఈ వీడియో పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూడండి. నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నా నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మెసేజ్ చేయండి, మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.